ఆంజనేయ రెడ్డి గారు, ఈ అంశాలు ఒకటైతే ఇప్పుడు సంజయ్ గారు చెప్పినా లేకపోతే మీరు చెప్పినా ఎవరు మాట్లాడుకున్నా మనం మాట్లాడుకుంది టీవీ చర్చలు. కానీ విదేశాలకి మనం బ్రీఫ్ చేస్తాం, కీలకమైన అంశం. మీరు ఈ దేశంలో ఉన్న రాజకీయ పార్టీని సమాజాన్ని మొత్తాన్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకొని 2 సార్లు యుద్ధానికి ముందు, ఆపరేషన్ సింధూర్కి ముందు పహల్గామ్ ఘటన జరిగిన తర్వాత ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ఇదిగో ఇలా ఉంది, మనం ఇలా వెళ్ళబోతున్నాం అని చెప్పారు. కనీసం ఇప్పుడు విదేశాలకు వెళ్ళి బ్రీఫ్ చేసే ముందు మన పార్టీలకు, మన సమాజంలో ఉన్న వాళ్ళకు, లేకపోతే పార్లమెంట్ వేదికగానో జరిగింది ఏంటో దీని మీద పెద్ద ఎవరు వ్యతిరేకించాలి, అందరూ వీఆర్ ఆల్ విత్ ది గవర్నమెంట్ అని చెప్పి ముందు నుంచి చెప్తూనే ఉన్నారు. అది ఇప్పటికీ జరగలేదు. మళ్ళీ వర్షాకాల సమావేశాలు తప్ప కనీసం 1 రోజో 2 రోజులు పెట్టి జరిగిన దాన్ని బ్రీఫ్ చేసే ప్రయత్నం జరగకపోవటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఆంజనేయ రెడ్డి గారు చెప్పండి. శ్రీనివాసరావు గారు, మీకు చర్చలో పాల్గొంటున్న పెద్దలు, నిపుణులు, నిష్ణాతులకి, అదేవిధంగా మన కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసిరెడ్డి గారికి, వీక్షకులకు అందరికి కూడా నమస్కారాలు. నాకు ముందు మాట్లాడిన 2 నిపుణులు, వాళ్ళు ఎక్స్పర్ట్స్. వాళ్ళ ముందు నేను నథింగ్. చాలా విషయాలు వాళ్ళు రాజకీయ కోణం సార్, మీరు రాజకీయ కోణం, వాళ్ళు కేవలం వాళ్ళు చాలా స్పష్టంగా జియో పాలిటిక్స్, అంతర్జాతీయ రాజకీయాలు, డిప్లొమాటిక్ రాజకీయాలు, ఎప్పుడు ఏ సందర్భంలో ఎవరు స్పందిస్తారు, ఎవరు ఎట్లా మాట్లాడతారు, వాళ్ళ యొక్క అవసరాలు ఏమిటని చాలా స్పష్టంగా చెప్పారు. వాళ్ళకి ఎందువల్లంటే 2 కూడా చాలా ఆరితేరిన వ్యక్తులు కాబట్టి. ఇప్పుడు రెండోది, నాకు అర్థం కాదు ఏమిటంటే శ్రీనివాసరావు గారు, మనము ట్రంప్ సలహాదారు ఎవడో వాడిని నమ్ముతాము, ట్రంప్ నమ్ముతాము, పుతిన్ సలహాదారులు నమ్ముతాము. కానీ మన సైన్యాన్ని, మన అధికారుల్ని, మన మంత్రుల్ని, ప్రధానమంత్రుల్ని ఎందుకు నమ్మడం లేదో నాకైతే అర్థం కావట్లేదు. నమ్మకం సమస్య కాదు సార్, చర్చ జరుగుతుంది కాబట్టి అడుగుతున్నా మిమ్మల్ని. అంతే, మీరు ఏ చర్చ అయినా, దేంట్లో నుంచి అయినా మీరు యూ కెన్ డ్రా యువర్ ఓన్ కన్క్లూజన్స్. దాని మీద చర్చలు పెట్టండి, అది మీ ఇష్టం. కానీ మీరు కేవలము ట్రంప్ ఇది చెప్పాడు కదా, దాని ఏమిటి క్లారిటీ ఇస్తారు, లేదా పుతిన్ సలహాదారు ఈ విధంగా చెప్పాడు కదా, దానికి ఏమిటి, దాన్ని మనం ఎందుకని వాళ్ళకంత విలువ ఇవ్వాలి? ట్రంప్ చాలా సందర్భాల్లో పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు. కెనడాని 51వ రాష్ట్రంగా చేసేస్తాను అమెరికాలో అన్నాడు, అమెరికాకి అన్నాడు. అసలు మొత్తం గ్లోబల్ వార్మింగ్ అంతా కూడా చైనా బాధ్యత అన్నాడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. దానికి అతను మాట్లాడే వాటన్నిటికి కూడా మనం సమాధానం చెప్పాలా, బాధ్యత చెప్పాలంటే అది ఎంతవరకు సమంజసం అయితే నాకు అర్థం. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడే కాదు ఆంజనేయ రెడ్డి గారు, నేను మిమ్మల్ని మళ్ళీ ఎందుకు అడుగుతున్నానంటే, ట్రంప్ ఒక పిచ్చివాడో మూర్ఖుడు అని మనం అనుకోవచ్చు, కానీ ప్రపంచం వాళ్ళు అనుకోవట్లా. ప్రపంచంలో ఒక అగ్రరాజ్యానికి అధ్యక్షుడు ఆయన. శ్రీనివాస్ గారు, ప్రపంచం అంతా ట్రంప్ పిచ్చివాడు అంటున్నారు. ట్రంప్ కాదు, కంపు అంటున్నారు. ట్రంప్ ఈజ్ కంపు. అది ప్రపంచం అంతా. ఎలాన్ మస్కే చెప్పాడు కదా. ఇప్పుడు ఎలాన్ మస్క్ కి, ట్రంప్ గారికి ఏం జరుగుతుందో మనం చూసాం కదా. కాబట్టి ట్రంప్ మాటల మీద గత 2 నెలలుగా మనం చర్చలు జరుపుతున్నాం. నేను మరి నాది ఒక హంబుల్ క్వశ్చన్, నేను చాలా అడుగుతున్నాను. మీరు ఈ చర్చలు పెట్టారు. జయరాం రమేష్ మాట్లాడాడు కదండి, ఏం మాట్లాడాడు చెప్పండి. ఇక టెర్రరిస్టులు, పహల్గామ్ టెర్రరిస్టులు ఫ్రీగా తిరుగుతున్నారు, ఎంపీలు కూడా ఫ్రీగా తిరుగుతున్నారు ప్రపంచం అంతా అంటే అది ఎంత అవమానకరమైన విషయం. ఎంపీలని, పహల్గామ్ టెర్రరిస్టులు ఒకే ఘాటను కట్టేసి జయరాం రమేష్ మాట్లాడుతుంటే దాని మీద మనం చర్చలు పెట్టాలి. దాని మీద మనం చర్చ వెంటనే ఎందుకు మీరు పహల్గామ్ దాడి చేసిన వాళ్ళని పట్టుకోలేకపోయారు? అరే సమయం కాదు ఆంజనేయ రెడ్డి గారు, మీరు ఒకసారి కొంచెం మీకు టైం ఇస్తాను, సఫిషియెంట్ టైం ఉంది. క్వశ్చన్ ఏంటంటే, మన వాళ్ళని 26 మందిని వాళ్ళ మతం పేరు అడిగి వాళ్ళ సింధూరాలు దుడిపేచారని మనం చెప్పినప్పుడు పాకిస్తాన్ మీద మనకి అప్పర్ హ్యాండ్ వచ్చిందని, ఇది కామన్ మ్యాన్ క్వశ్చన్ సార్, నా క్వశ్చన్ కాదు ఆంజనేయ రెడ్డి, మీరు దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు అక్కడ ఉన్న టెర్రరిస్టులందరినీ మనం వేరి పారేస్తామా సెకండరీ. ఆ దేశం మనల్ని ప్రాధేయపడుతుంది, అమెరికాని అడిగింది, లేదంటే రష్యాని అడిగింది, యుద్ధం ఆపమని చెప్పండి భారత్ని. ఇప్పుడు సింధు జలాల కోసం వాళ్ళు అరులు చేస్తూ ఉన్నారు, నీళ్లు లేక, ఇవన్నీ మనం చెప్తున్నప్పుడు ఎందుకని మనం దాన్ని కనీసం ఆ టెర్రరిస్టులను అప్పగించమనో, లేదు మసూద్ అజర్ని అప్పగించమనో, మన దేశం నుంచే కిడ్నాప్ చేసి ఏరోప్లేన్కి
హైజాక్ చేసి విడిపించుకెళ్లారు. ఇవేమీ లేకుండా యుద్ధం ఆపిన దాని మీద సమాజంలో క్వశ్చన్లు ఉండవా? నేను సాధారణ దేశంలో సాధారణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు తీసుకుంటున్న చర్యల పట్ల చాలా సంతృప్తిగా ఉన్నారు. ఈ మేధావులు చాలా మంది సూడో ఇంటలెక్చువల్స్ వాళ్ళు ప్రశ్నలు వేస్తున్నారు. కేవలం మోడీ గారి మీద కోపంతో ద్వేషంతో విషం జిమ్మే వాళ్ళు ప్రశ్నలు వేస్తున్నారు. ఎవరు కూడా సాధారణ ప్రజలు ఈ రోజు మొత్తం దేశంతో నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వానికి నిలబడి ఉన్నారు. ఎవరు ప్రశ్నలు మీరు ఎందుకు చంపలేదు అదే మీరు చెప్తున్నారు. ఎన్నిసార్లు మనం పాకిస్తాన్ ని మీరు టెర్రరిస్టులు చెప్పమని చెప్పలేదు. మొన్న కూడా పాకిస్తాన్ తో చర్చలు అంటూ ఉంటే టెర్రరిజం మీదనే పిఓకే మీద టెర్రరిస్టుల గురించే చర్చ ఉంటుందని మనం ఎన్నిసార్లు మనం చెప్పలేదు. మళ్ళా మీరు అప్పగించలేదని అడగలేదే కేంద్ర ప్రభుత్వం అంటున్నారు. మీరు ఎవరైనా సీనియర్ జర్నలిస్ట్, మీరు ఈ చాలా సంవత్సరాలుగా జర్నలిస్టులుగా ఉన్నారు. అంతకుముందు మీరు ఒక రాజకీయ పార్టీకి నాయకత్వం కూడా వహించారు. మీకు తెలీదా? మనం ఎప్పుడు అడగలేదా కేంద్ర ప్రభుత్వం టెర్రరిస్టులు చెప్పమని? కాదు ఆంజనేయ రెడ్డి గారు, విడిగా అడగటం వేరు, ఒక యుద్ధ వాతావరణం వచ్చి మనది అప్పర్ హ్యాండ్ వచ్చినప్పుడు అడగటం వేరు కాదా? మొన్న కూడా అడిగారు కదండి, మొన్న కూడా చెప్పారు కదా, చర్చలు టెర్రరిస్టుల మీద పిఓకే మీదనే ఉంటుంది. ఏదైనా చర్చలు జరిపే పని అయితే ఇంకా వేరే చర్చలు లేవని చాలా స్పష్టంగా. వాళ్ళు ఏమి కాదు సార్, ఇప్పుడు వాళ్ళు మనతో చర్చలకి అరువులు చాచిన పరిస్థితి కూడా మనకేం కనపట్ల. హ్యాపీగా వాళ్ళ దారిని వాళ్ళు ఉన్నారు, మన దారిని మనం ఉన్నాం. లేదా వాళ్ళు అరువులు చాచారు సార్, వాళ్ళు అరువులు చాచారు. కానీ ఈ దేశంలో ఉండేవాళ్ళు మాట్లాడుతుంటారుగా చర్చలు జరపండి అంటే వెంటనే పాకిస్తాన్ టీవీలో వచ్చేస్తాయిగా మన నాయకులు చూపిస్తూ వీళ్ళు ఈ విధంగా మాట్లాడారు, చర్చలు జరపండి. మన రాహుల్ గాంధీ గారు మాట్లాడలో నరేందర్ సరెండర్ అనేది పాకిస్తాన్ లో పెద్ద వైరల్ గా చూపిస్తున్నారు. వీళ్ళు పాకిస్తాన్ నాయకులు అయిపోయారు. దానికి నేను ప్రధాని ఎందుకు ఖండించకూడదని అడిగితే మీరు ట్రంప్ పిచ్చివాడని చెప్పి చెప్తా ఉన్నారు. నన్ను ఏం చెప్పమంటారు ఆంజనేయ రెడ్డి గారు? భారత ప్రధాని అక్కడ అమెరికా అధ్యక్షుడు ఒక మాట చెప్పినప్పుడు దాన్ని ఆంజనేయ రెడ్డి గారు ఖండిస్తే సరిపోదు కదా, భారత ప్రధాని ఖండించాలి. చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం చెప్పింది, నో థర్డ్ పార్టీ మీడియేషన్. ఇప్పుడు 7 డెలిగేషన్స్ ప్రపంచం అంతా తిరుగుతున్నప్పుడు వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. అన్ని రాజకీయ పార్టీలు, బీజేపీ కాదు కదా, వివిధ రాజకీయ పార్టీల డెలిగేషన్ ఉన్నారు, చాలా స్పష్టంగా చెప్పారు. మేము ఏ ప్రెషర్ కి తలగము, థర్డ్ పార్టీ మీడియేషన్ లేదు. వాళ్ళే డీజీఎం, పాకిస్తాన్ డీజీఎం యొక్క అభ్యర్థన మీదనే మనం వాయిస్ సరిపోతుందా, ఆ వాయిస్ సరిపోతుందా, ట్రంప్ కి ధీటైన వాయిస్ ఏది అన్నది ఒక చర్చ కదా. మళ్ళీ వస్తాను. 140 కోట్ల మంది ప్రజలు, 140 కోట్ల మంది ప్రజలు దే ఆర్ హ్యాపీ. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల మీద చాలా విశ్వాసంగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు పాకిస్తాన్ లో హెడ్ లైన్స్ రావడం కోసము